నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఓం శ్రీ గురుభ్యో నమః. కర్మఫలప్రదా ఏకారరూపా చైకాక్షరీ ఏకానేకాక్షరాకృతి ఏతత్తదిత్యనిర్దేశ్య చైకానందచిదాకృతి. ఈనాడు బ్రహ్మర్షి సందమోలు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అస్మద్గురు వరేణ్యులు రచించినటువంటి లలితా త్రిశతి భాష్యం, శంకర భాష్యానికి వారు రాసి అనుగ్రహించి ఇచ్చినటువంటి గ్రంథాన్ని నేను మన అమృతధార గ్రూపులోకి పంపించి ఉన్నాను. అందరికీ చేతుల్లోకి వచ్చి ఉంటుంది. కాస్త డబ్బులు పోయిన వల్ల నష్టం లేదు. దాన్ని ప్రింటౌట్ తీసుకొని బైండ్ చేసుకుని అమ్మవారి స్వరూపంగా, వారు రాఘవనారాయణ శాస్త్రి గారి గురు స్వరూపంగా దాన్ని చేతిలో పెట్టుకోండి. మనం చదివే ఒక్కొక్క అక్షరం కూడా దాంట్లో మనకి అర్థమవుతుంది. దానివల్ల నాకు ఒక పెద్ద లాభం ఉన్నది. ఏమిటి లాభం అని, అయ్యా మీరు చెప్పింది దాంట్లో అలా లేదండి, దాంట్లో విడిగా ఉందని చెప్తే నేను కూడా కొంచెం దిద్దుకుంటాను. నాకు అది పెద్ద లాభం. అందువల్ల మీరు అందరూ చేతిలో పెట్టుకుంటే మీకు ఏం చెప్తున్నామో, దేన్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నామో, ఏదో గాలికి మాటల్ని ప్రూవ్ చేసుకుని చెప్పకూడదు. ప్రకృతి సంబద్ధమైన విషయాన్ని చెప్పాలి. అటువంటి సంబంధ విషయం వచ్చిందా లేదా అనే విషయం మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు మనకి కవర్ణానికి ఉండేటువంటి 20 నామాలు అయిపోయి ఏ కారణంలోకి 15 అక్షరాల్లో 2వ అక్షరానికి వచ్చాము. ఈ 2వ అక్షరంలో మనకి మళ్ళా 20 నామాలు వెళ్ళాలి. ఇదే అక్షరంలో వస్తుంది. అంటే ఒక కవిత్వం చేయడంలో ఎన్ని నియమాలు చూడండి. వారు చెప్పే నామానికి ముందు ఈ ఒకే అక్షరం 20 నామాల్లోనూ రావాలి. మళ్ళీ ఇంకో అక్షరం రాకూడదు. ఆ వచ్చే అక్షరం అమ్మవారిదే అయి ఉండాలి ఆ పదం. మళ్ళీ అది ఇంకోటి అయి ఉండకూడదు. ఇన్ని నియమాలు పెడితే ఆ నియమాలకి తగినట్లుగా ఒక్కి ఆ కవులు రాస్తున్నారు. ఇది వాళ్ళ కవిత్వం. ఒక రామాయణం ఉన్నదండి. ఆ రామాయణంలో విశేషం ఏంటంటే అక్షరాలు 2 రకాలుగా ఉంటాయి. అనునాసిక, అననునాసిక అని 2 అక్షరాలు ఉంటాయి. అంటే కొన్ని అక్షరాలు ముక్కుతో సహాయంగా పలకాలి. మా, నా, ఞమగ, నన్నం. పంచమాక్షరాలు ఉన్నాయి కదా. కవర్గల్లో నా, చవర్గల్లో జ్ఞా, తవర్గల్లో నా, తవర్గల్లో నా, పవర్గల్లో మా. ఇవన్నీ అనునాసికాక్షరాలు. అలాగే మనం 0 అని వాడతాం, పైన బింది ఇస్తాం, దాన్ని అనునాసికం అంటాం. ఇలా అనునాసిక అక్షరాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ అనునాసిక అక్షరాలు ముక్కు సహాయంతో పలకాలి. ఇప్పుడు మనం అక్షరాలని కవిత్వం చేసేప్పుడు అన్ని అక్షరాలు వస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఏవో శబ్దాలు వచ్చేస్తున్నాయి. ఈ శబ్దాన్నే పలకాలి, ఆ శబ్దాన్ని పలకూడదని నియమం పెట్టుకుని మాట్లాడాలంటే చాలా సావధానంగా మాట్లాడాలి, నిదానంగా మాట్లాడాలి. అయ్యా నేను ఆ పదం విశేషాన్ని సారీ అని మళ్ళీ పదాన్ని వెనక్కి తీసుకోవాలి. చాలా కష్టాలు ఉంటాయి. ఈయన రామాయణం రాస్తున్నాడు. రామాయణంలో పంచవటిలో శ్రీరామచంద్రుడు కూర్చున్నాడు. కూర్చున్న వెంటనే ఆయన గోదావరిలో స్నానం చేసి వచ్చి అక్కడ ఒక కుటిని ఏర్పాటు చేశాడు శ్రీలక్ష్మణుడు. దాని మీద ఒక మంచి అరుగు ఏర్పాటు చేశాడు. అరుగు మీద వచ్చి ఆసనం వేశాడు. ఆసనం మీద కూర్చుని ఈయన ఆచమనం చేసి ప్రాణాయామం చేసి ఏదో ఆయనకి వశిష్ఠుల వారు ఇచ్చిన మంత్రముల్ని, విశ్వామిత్రులు ఇచ్చిన మంత్రాలని అన్నింటినీ కూడా ఈయన పురస్చరణం చేయడానికి సంకల్పం చేసుకుని కళ్ళు మూసుకుని ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఏదో ఒక క్షణం కళ్ళు తిరిగి ఎదిగితే వాటికి ఎదురుకుండగా ఈ తాటకి నిల్చుంది. ఆయన భయం వేసింది. నేను మంత్రాలు ఏమన్నా తప్పు చెప్తున్నాను, నేను చెప్పే మంత్రాలు ఏమిటి, నాకు అది వంటికి ఎదురుకుండా నిల్చున్నది ఏమిటి, ఏం జరిగింది నాకేం అర్థం కాదు. వెంటనే అది సిగ్గు శరం లేకుండా వెంటనే అసలు ఆన్ ద స్పాట్ అది ఎలా
బిహేవ్ చేస్తుందో చూడండి, నన్ను పెళ్లి చేసుకో. ఇదేనమాట, నువ్వు ఎలా ఉన్నావా, చాలా కష్టపడి అడవుల్లోకి వచ్చావు, మాట్లాడలేవు, నేరుగా ఇదే నన్ను పెళ్లి చేసుకో. సరే, నీకు అర్థమైంది. ఇవాళ ఏదో మన తపస్సులో చాలా తేడా, మనకి ఇవాళ ఏదో భూతశుద్ధి భూశుద్ధి సరిగ్గా చేయట్లేదు అని వెంటనే లక్ష్మణుడికి కంటితో సంఖ్య చేశాడు. కంటితో సంఖ్య చేస్తేనే కని సంఖ్యతో అర్థం చేసుకునేవాళ్ళు వీళ్ళందరూ కూడా. ఇంగిత జ్ఞాహి కోసలా, వాళ్ళకి పెద్దగా నోరు విప్పి చెప్పక్కర్లా. ఎవరో మన ఇంటికి వస్తారు, మన వాళ్ళే తెస్తారు, రే చూడరా అంటే ఏమిటి నీకు అర్థం చూడరా అంటే, ఆయనకేదో అక్కడ సౌకర్యాలను ఏర్పాటు చేయమని, ఓ చూపు చూడు రండి, ఓ చూపు చూపించాడు, కాదో చెయ్యో తీసాడు చూపించాడు. ఈ చూపు చూడడం అనే శబ్దానికి అర్థం వేరు. అలాగే ఈయన కూడా ఆ కురిగడ్డి చూపుతోనే లక్ష్మణాది సంగతి చూడన్నాడు. ఆయన చూసేశాడు, కొంచెంలో పుష్పరిచాడు. ఇదే చూడండి, ఈయన చెప్పింది అది ఆయన చేసింది, ఈయన చెప్పిన మాటకే అది అర్థం, ఆయనతో కొత్తగా ఏంచింది. ఇప్పుడు ఇక్కడి నుంచి నేరుగా ఈమె వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళింది. ఆ కుర్చీలు వేసుకొని కూర్చోండి అమ్మా, తీసుకోండి కూర్చోండి, అవి తీసేస్తారు, ఇంకే తడలేదు తీరు. అప్పుడు ఎప్పుడైతే ఈ పని అయిందో, వాళ్ళ దూషణుడు ఖరుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎడవడం ఆరంభించింది. అక్కడి నుంచి రావణాసుడి దగ్గరికి వెళ్ళి పెద్దగా ఏడవడం ఆరంభించి, అక్కడి నుంచి ఒక 4 గంటలు తక్కువ లేకుండా ఈయన కావ్యం నడవాలి. ఈ 4 గంటల కావ్యంలో ఈయన రాసేటువంటి అక్షరాల్లో అనునాసిక అక్షరాలు లేకుండా కవిత్వం నడిపించారు. ఎందువల్ల అలా నడిపించాల్సి వచ్చింది? మాట్లాడేదానికి అసలు ముక్కే లేదు. ఇప్పుడు ముక్కు కోసేస్తే ఆసుపత్రికి వెళ్ళలేదు, అది రావణాసుడి దగ్గర వెళ్ళింది. ఆసుపత్రికి వెళ్తే కాస్త ఏదో ఆ దెబ్బ నయం అయ్యేదాకా ఉండి కంప్లీట్ చేయడం ఆరంభిస్తే ఈయనకి కవి కష్టం లేదు. ఇది నేరుగా అక్కడికి వెళ్ళింది. ఎందుకంటే ఇప్పుడు దానికి కారే రక్తధారలు ఇప్పుడు రావణాసుడు చూడాలి, అప్పుడు కానీ వాడికి వేగం పుట్టదు. అదేదో నయమైపోయిందంటే సరిపోతే పోయింది, వదిలేసేయండి. అందువల్ల ఆసుపత్రికి వెళ్ళలేదు, నేరుగా రావణాసుడి దగ్గర. కనీసం రక్తం తుడుచుకొని కూడా తుడుచుకోదు, ఎంత సహనశక్తితో అక్కడికి వెళ్ళింది. వెళ్ళి 4 గంటలు మాట్లాడుతూ ఉంటే ఆయన అసలు నాసికే లేకుండా, నాసికాక్షరాలే లేకుండా నెలలు నాసికంతో మొత్తం కవిత్వాన్ని నడిపించేశాడు. అటువంటి కవులందరూ ఉంటారు. ఆ కవుల యొక్క కవిత్వాన్ని గురించి మనం వర్ణించలేం. ఒక రోజున మహాలక్ష్మి మన అమ్మవారి దగ్గరికి, పార్వతి దగ్గరికి వచ్చింది. ఆ వచ్చింది ఎందుకు వచ్చిందంటే, తన గొప్పతనాన్ని చాటించడానికి వచ్చింది. తన గొప్పతనం ఏమిటి? ఈ పార్వతి ఇంట్లో 4 గిన్నెలు ఉండవు, 4 గరిటెలు ఉండవు, 4 గుండెలు ఉండవు, లేకపోతే ఏనుగు చమ్మాల ముక్కలు ఉంటాయి, లేకపోతే 4 పావులు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, 4 చెప్పులు ఉంటాయి. మరి ఆవిడ ఇల్లు అలా ఉంటుందా? మహాలక్ష్మి ఇల్లు మాణిక్యం గిన్నెలు, చక్కటి రత్నాలతో చేసినటువంటి మూతలు. ఆవిడ ఉండే ఇల్లు విధానం వేరు. మరి వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి ఎలా కుదురుతుంది? కానీ వీళ్ళందరూ పెద్ద సభ వస్తే ఒక ఆసనాల్లో కూర్చోవాలి, సమానాసనాల్లో కూర్చోవాలి. లోకంలో పొగిడే వాళ్ళందరూ అందరినీ సమానంగా పొగుడుతూ ఉంటారు. అందువల్ల లక్ష్మి ఏం చేసిందంటే, పార్వతమ్మ దగ్గరికి వచ్చి ఒక రోజున తన మహాత్మ్యాన్ని ప్రకటింప చేయాలి అనే ఆశతో, ఏమ్మా ఈ బిచ్చగాడు ఎక్కడికి వెళ్ళాడు అన్నది. ఆరంభమే భిక్షుక్వాస్తి, ఈ బిచ్చగాడు ఎక్కడికి వెళ్ళాడు? వెంటనే అంటే
అంటే పతివ్రత శిరోమణి. మన అమ్మవారు సాధ్వి. సాధ్వి అంటే పతివ్రత శిరోమణి అని పేరు. ఈమె చాలా గొప్ప పతివ్రత కదా. ఎంత తక్కువైనా కురూపి అయినా ఎటువంటి వాడైనా పతిని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఆ బిచ్చగాడు ఎక్కడికి వెళ్ళంగానే ఏం చేస్తాను, నా తలరాత మా నాన్న అట్లా ఇచ్చాడు, ఏదో నాకు ఇట్లా అయిపోయింది, లేదా ఇప్పుడు మాట్లాడే మాట. ఆమె అట్లా ఏమని లేదు. ఆమె వెంటనే ఆలోచించుకోకుండా తగుడుకోకుండా ఏం సమాధానం చెప్పి ఉందా, ఆ బలిచక్రవర్తి యజ్ఞానంలో ఉన్నాడమ్మా. బలిచక్రవర్తి యజ్ఞంలో ఎవరు ఉన్నది? విష్ణుమూర్తి బిచ్చం ఎత్తుకోవడానికి వెళ్ళాడు. ఇప్పుడు భిక్షు ఎవరండి? నావాడు కాదు, నీవాడు భిక్షు అని గుర్తుపెట్టుకో. అంటే మాట్లాడడానికి అలా ఉండాలి బుద్ధి. భిక్షుత్వాస్తి అంటే బలేర్మకే. బలి చక్రవర్తి యజ్ఞాలకు వెళ్ళవలసిందాలో నా ఇంటికి వచ్చావు, అక్కడ ఉన్నాడు మా ఆయన, అక్కడికి వెళ్ళు. అక్కడ బిచ్చం ఎత్తుకుంటూ కనిపిస్తాడు నేను, ఇక్కడికి వస్తే కనిపిస్తాడు. అది కాదమ్మా, అనేక కోట్ల అవతారాల్లో ఏదో ఒక అవతారంలో ఒకరోజు బిచ్చ ఎత్తాడు. ఈయనలాగా రోజు ప్రతిరోజు బిచ్చగాడు కాదు. అందువల్ల ఈ మధ్య నేను అది కాదే నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. మరి నువ్వు ఏం అడుగుతున్నావు? ఇప్పుడు పరమాత్మ ఆయా దేవతల యొక్క గుణాలని, వాళ్ళ సామర్థ్యాన్ని, వాళ్ళ విద్యను చూచి వారికి డిపార్ట్మెంట్ని ఇచ్చాడు. ఒకళ్ళని సృష్టికర్త అన్నాడు, ఒకరిని ఈ కర్త అన్నాడు, ఒకడిని మొత్తం పూర్వ దిక్కులంతాలను చూసుకో, పశ్చిమ దిక్కులంతాలను చూసుకో అని దిక్పాలకుల్ని చేశాడు. ఆ చేసినప్పుడు ఒక ఆయన్ని మొత్తం పశువుల డిపార్ట్మెంట్ అంతా ఒకరికి ఇచ్చాడు, పశుపతి. ఆ పశువుల డిపార్ట్మెంట్కి పశునాథుడు ఉన్నాడే, ఆయన ఎక్కడ నేను అడుగుతున్నా. ఇప్పుడు బలి మఖానికి వెళ్ళివాడే నేను అడగట్లేదు, నేను అడిగేది భిక్షు అని అంటే ఆ పశునాథుడు ఎక్కడా అని అడుగుతున్నా. వెంటనే అండి అదే ఆ మాట ముందర అడిగి చెప్పేదాన్ని. ఆయన గోష్ఠంలో ఉంటాడు గోపాలుడు, ఆయన కదా పశునాథుడు. పశుపతి అంటే ఈ మాయాని కాదు, ఈ ఆయనే పశుపతి. ఆయనకి ఆ డిపార్ట్మెంట్ ఇచ్చారు. చూడు, ఆయన వెంట పశువులు ఉంటాయి, పశువుల వెంట ఆయన ఉంటాడు, పశువు మధ్యలో ఆయన ఉంటాడు, ఆయన మధ్యలో పశువులు ఉంటాయి. అక్కడ తెలుసు. అలాగే అరే ముగ్ధే, నీకు నేను చెప్పే మాట అర్థమే కావట్లేదు, నిజమైన అర్థం కావట్లేదు. ఏమడుగుతున్నాడు? సర్పభూషణుడు ఎక్కడ ఉన్నాడని అడుగుతున్నా. మాయాలాగా కిరీటాలు, ముకుటాలు, అంగదాలు, కేయూరాలు పెట్టుకున్నవాడిని అడగట్లా. సర్పభూషణుడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నాడు. ఫణిభూషణుడు అంటే ఏమంది? దాని మీదే ఎప్పుడు పడుకుంటాడు తల్లి. నువ్వు అక్కడికి వెళ్ళి చూడు, దాని మీదే పడుకుంటాడు. వీడండి నీకు వల్లగాని ప్రేమ పెట్టుకున్నావు. ఎన్ని నేను చెప్పినా నీకేమీ అర్థం కావట్లేదు. అన్నం తినేవాళ్ళను, అత్తి అంటే తినడం, అన్నాద అంటే అన్నము తినేవాడు, ఫలాలు తినేవాడు ఫలాద, తినేవాడిని దహ అని పిలుస్తారు. అలాగే విషాన్ని తినేవాడిని విషాద అని పిలుస్తారు. నువ్వు ఈ విషాదాన్ని వదిలేయి, ఈ విషాదుణ్ణి నువ్వు వదిలేయకు. ఎందుకంటే నువ్వు దీంతో సుఖపడవు. ఈయన రోజు తిండి ఏమీ లేనివాడు, జీవనానికి ఏమీ లేనివాడు ఏం చేస్తాడు? ఈ పూట ఇంత విషం తాగుదాం అనుకుంటాడు. ఒకవేళ ఆ విషయం జీర్ణమైపోతే మర్నాడు మళ్ళీ ఆకలిస్తే ఏం లేదు, దొరకలేదు, ఈయన కూడా విషం తాగుతుంటాడు. ఇలా రోజు విషం తాగుతూ ఉండేవాడు విషాదుడు. ఈ విషాదుడిని నువ్వు వదిలేయి అంటే ఆమెంది. ఇప్పుడు విషాద అంటే విషం తినేవాడు అని అర్థం. ఈమె అన్నది నాకేమీ అంత విషాదం, దుఃఖం లేదు. విషాదం అంటే దుఃఖం కదండి.
చాలా పెద్ద విషాదం. విషాదం అంటే దుఃఖం, ఇది ఒక అర్థం. ఈ విషాదం నాకు లేదు. ఎందువల్లంటే నాకు స్వభావత స్థిరత ఉన్నది. ఎవరికైతే స్థిరత ఉండదో, క్షణానికి ఒకసారి మారుతూ ఉంటారో, వాళ్ళు ఎప్పుడు దుఃఖానికి పాలవుతూ ఉంటారు. ఇప్పుడు మనం ఏదో ఒకే ఇంట్లో ఉంటుంటే మనం అన్ని వస్తువులు సర్ది పెట్టుకున్నాం. రోజుకో ఇల్లు మారుతూ ఉంటే రోజుకో ఇల్లు సర్దుకుని ఎక్కడ బియ్యం ఉన్నాయో తెలియదు, ఎక్కడ పప్పు ఉన్నాయో తెలియదు, దుఃఖమే మనకి. ఇప్పుడు ఈ లక్ష్యమ్మ ఎక్కడ ఉంటుందో తెలియదు. ఈ లక్ష్యమ్మ రోజుకో ఇల్లు మారుతోంది. రోజుకో ఇల్లు మారుతుంటే దుఃఖం ఈవిడికా ఆవిడికా? అందులో నాహం ప్రకృత్యా చల. అమ్మ, నేనేమి స్వభావత చంచలమైన దాన్ని కాదు. అంటే నేనేమి లక్ష్మి కాదు. నాకెందుకు విషాదం? లక్ష్మికి విషాదం అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? విషాన్ని తినేటువంటి విషాదుడైనటువంటి ఈశ్వరుణ్ణి సతతము ఎవరైతే స్మరించరో వారికి జీవితంలో విషాదము అంటే దుఃఖం అనేది తప్పదు. ఎవరైతే విషాదుడైనటువంటి పరమాత్మను సతతము స్మరిస్తారో ఇక వాళ్ళకేమి దుఃఖం. శివనామిని భావితేంతరంగే మహతి జ్యోతిషి మానినీమయార్థే దురితాన్యపయాంతి దూరదూరే ముహురాయాంతి మహంతి మంగళాని. శివ అనే పేరుని స్మరించినట్లయితే సకల దురితాలు పోతాయి, సకల మంగళాలు వస్తాయి. ఈ శివ అనే పేరు ఇద్దరికీ ఉన్నది. ఈయనకి శివ అని పేరు, ఆమెకు శివా అని పేరు. ఇద్దరికీ శివ అని పేరు. దీనిలో ఒక మహాత్ముడు ఏం చెప్పారంటే, ఈశ్వరుడికి పేరుతో మాత్రం శివ అని, రూపంలో అంత కళ్యాణప్రదంగా కనిపించట్లేదు. ఎందుకంటే ఆయన రూపాన్ని చూస్తే కొంచెం భయం వేస్తుంది మనకి. యశ్ శివో నామరూపాభ్యాం, కేవలం తెల్లగా ఉన్నాడు, స్ఫటికరచిత వర్ణం, అందువల్ల కొంచెం బాగా ఉన్నాడు. కానీ పేరు శివం, నామరూపాభ్యాం. కానీ మన అమ్మ సర్వ అంశాల్లోనూ కూడా శివే. యశ్ శివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ. అంటే ఏ యాంగిల్లో చూసినా మంగళమే. ఈయనకి మంగళం, శివ అనే శబ్దం మంగళం, ఆ శివ అనేటువంటి స్ఫటిక శుద్ధ ధవళ ఛాయ మంగళం. ఇక ఆయన వస్త్రం, ఆయన ఆభూషణం, ఆయన తిండి తిప్పలు, అవన్నీ చూడద్దండి, మంచిగా చూడండి. కానీ అమ్మవారి దగ్గర వెళ్తే అది కాదు. మీరు ఏది చూసినా మంగళమే. యాదేవి సర్వమంగళ. ఆమె సమస్త యాంగిల్లో ఏ దృక్కోణంలో చూసినా ఆయనకు అమంగళం అనే మాట లేదు. సర్వ అమంగళముని మంగళం చేసేటువంటిది ఆమె. ఆమె ఉన్న చోట అమంగళం అనే మాటే లేదు. అందులో యాదేవి సర్వమంగళ. ఆ దేవిని ఇక్కడ వాడుతున్నారు ఏకార రూప. ఆమె ఏకార రూప. ఇప్పుడు ఏకార రూప అంటే మనం సాధారణంగా ఏకారమే స్వరూపంగా కలిగినది అని అర్థం చెప్పుకోవచ్చు. ఏకార రూప, కకార రూప అని అర్థం చెప్పుకున్నాం కదా. కకారమే ఆవిడికి శరీరము, అందువల్ల కకార రూప. అలాగే ఏకార రూపాలు కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఆచార్యులు వారు అలా అర్థం చేయకుండా ఏక అని ఒక పదాన్ని చేసుకున్నారు. ఏకార రూపాలో ఏక అనేంతవరకు ఒక పదం. ఇక దీని తర్వాత ఏముంది? అరరూప ఉంది. అరరూప ఉంది. అందువల్ల ఇప్పుడు దీన్ని ఆ ఏక ఏక తర్వాత ఆ ఏక ఎలా విభాగం చేస్తున్నారో చూడండి. ఆచార్యులు వారు చేసే యోజన. అందువల్ల అందరినీ రేపటి నుంచి పుస్తకం పెట్టుకోమన్న కారణం. ఏక అని ఒక శబ్దము, దాని తర్వాత ఆ అనేది ఒకటి, తర్వాత రూప అనేది ఒకటి, మధ్యలో నా అనేది అరూప అనేది.
ఈ మొత్తాన్ని కలిపి అర్థం చెప్తున్నాడు. ఏకం అంటే ముఖ్యం అని అర్థం. ఏక శబ్దానికి ఒకటి అని సంఖ్య ఒక అర్థం ఉంది. అది కాకుండా ఏకం అనే దానికి ముఖ్యం అని కూడా ఒక అర్థం. అంటే ముఖ్యం అనేది ఏ అమ్మవారు మనకి చాలా ముఖ్యముగా ఉన్నదో ఈశ్వరోపాధిత్వేన ముఖ్యం. ఇప్పుడు మాయా అని ఒకటి ఉంది కదండి. ఈ మాయా అనేదాన్ని, అవిద్య అనేదాన్ని, అజ్ఞానం అనేదాన్ని, ఇవన్నీ ఒకటే అర్థాలు. ఇది ఎప్పటిదాకా నశించదు. ఇది ఎప్పటి వరకు ముక్తి రాదో అప్పటిదాకా నశించదు. ముక్తి వస్తే ఇది పోతుంది. పోతుందంటే ఎలా పోతుంది? ఇంతకు ముందు కూడా ఇది లేనే లేదు అని తెలుస్తుంది. పోవడం అంటే ఉన్నది పోవడం కాదు, అసలు ఇంతకు ముందు కూడా ఇది లేనే లేదు అనే విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఏకార రూప అనే దానికి వ్యాఖ్యానం ఏకార ఏవ రూపం మంత్రద్వితీయావయవ సంజ్ఞకం యస్యాస తథా. అంటే ఏకార రూప అనే దానికి అర్థం ఏంటంటే ఏకారమే స్వరూపంగా కలిగినది. మంత్రంలో రెండవ అక్షరం, ఆ రెండవ అవయవం ఈమెకు పేరుగా కలిగింది కాబట్టి ఆమెకు ఏకార రూప అని పేరు. ఇదే పేరు. రెండవ దాంట్లో ఏకాక్షరి, ఏకార రూప ఏకాక్షరి. ఈ ఏకాక్షరిలో ఏకం అనేది ముఖ్యం. అక్షరాని శబ్దానికి అర్థం నశించనది కాబట్టి అక్షరం అనబడుతుంది. నక్షరతి అక్షరం. నక్షరతి అంటే ఆత్మజ్ఞానేన వినా ఎప్పటిదాకా అయితే తానే సచ్చిదానంద పరమాత్మ అనేటువంటి జ్ఞానము రాదో అప్పటిదాకా ఏది నశించదో ఆ మాయను అక్షరం అని అంటారు. ఆముక్తే ననశ్యతి అక్షరం, అది మాయ. తత్ ప్రతిబింబనిష్ట సర్వజ్ఞత్వాద్యాధాయక విశేషణత్వేన అస్యా అస్తితి ఏకాక్షరీ. అందువల్ల ముఖ్యమైనటువంటి ఏ ఒక శరీరము ఉపాధిగా మనకు ఉన్నదో, ఆత్మజ్ఞానం కలిగేంతవరకు ఏది నశించదో, ఎన్ని జన్మలెత్తినా మళ్ళా మళ్ళా వస్తూనే ఉంటుందో, అటువంటిది ఏ అమ్మవారి ప్రతిబింబం ఉండడం వల్ల అలాగే వస్తూ ఉన్నదో అది జ్ఞానం చేత పోగొట్టబడేది అయినప్పుడు ఆ అమ్మవారికి పేరు ఏకాక్షరీ అని పేరు. తత్ ప్రతిబింబ నిష్ఠ సర్వజ్ఞత్వాద్యాధాయక విశేషణత్వేన. అంటే ఏమవుతుంది? ఏ శరీరంలో మనం ఉంటూ గురుకృప వలన చక్కటి ప్రయత్నం చేస్తూ ఆ గురువాజ్ఞను అనుసరించి, గురూపదేశాన్ని అనుసరించి, వారు చెప్పినట్లే నడుచుకుంటూ, ఉపాసనా అంశంలో కానీ జ్ఞానాంశంలో కానీ నడుచుకుంటూ తాను పరమాత్మ అని తెలుసుకున్న తర్వాత తనకి సర్వజ్ఞత్వాదులన్నీ కూడా అన్వయిస్తూ అప్పటి వరకు నశించనటువంటి మాయను ఇది లేనే లేదు అని తెలియజేసి ఇతన్ని పరమాత్మను చేస్తున్నది కాబట్టి ఆమెకి ఏకాక్షరి అని పేరు. ఏకః అని ఒక అర్థం చెప్పి మరొక అర్థం చెప్తున్నారు. అఖండైక చైతన్య రూప అక్షర అనశ్వర అవినాశీ పరమేశ్వర అర్ధశరీరత్వేన అస్య అస్తి. ఏకాక్షరి అఖండ చైతన్య రూపమైనటువంటి ఈశ్వరుడు, అక్షరమైన ఈశ్వరుడు,
అవినాశి అయిన ఈశ్వరుడు ఈమె అర్ధ శరీరంలో ఉన్నాడు కాబట్టి ఈమెకి ఏకాక్షరి అని పేరు. ఈమె అర్ధ శరీరంలో ఈశ్వరుడు ఉన్నాడు, అథవా ఈశ్వరుని అర్ధ శరీరంలో ఈమె ఉన్నది. ఎలా మాట్లాడినా పెద్ద తప్పేం లేదు. కానీ మన శంకర భగవత్పాదులు అమ్మవారిని దర్శనం చేసినప్పుడు ఆయన మాత్రం ఏమంటాడంటే, నీవు అర్ధ శరీరంలో లేవు, నీవు పూర్ణ శరీరంలో ఉన్నావు. ఎలా తెలిసిందా నీకు? ఆయన ఇచ్చింది అర్ధ శరీరమే, కానీ నీ కబ్జా ఇంకో అర్థం కూడా ఉంది. నీ కబ్జా ఇంకో అర్థం కూడా ఉంది. అలాగా ఏమిటి లేనిపోయిన మాటలు చెప్తున్నావు, కబ్జాలు చెప్తున్నావు ఏంటి? నాకు కనిపిస్తుంది, నేను చెప్తున్నా. త్వయా హృత్వా వామం వపుః, అది శంకరుడు ఇచ్చాడని కూడా అనట్లేదు. నీవు మొగుడి దగ్గర అధికారం ఉంటుంది, ఏమయ్యా ఇవ్వయాలో తీసుకున్నా. త్వయా హృత్వా వామం వపుః, వామం అనే దానికి ఎడమ భాగం అని ఒక అర్థం. ఏమండి తీసుకుండేదేదో కుడి భాగాన్ని తీసుకోవాలి, ఎడమ భాగం ఎందుకు తీసుకుంటారండి? కుడి ఎడమల్లో కుడికి గుణం, మనకి ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు అని ఛాన్స్ ఉన్నప్పుడు మనం ఎడమ ఎందుకు తీసుకోవాలి? కానీ నువ్వు ఎడమ భాగం తీసుకున్నావని ఆయన అల్లా. ఇక్కడ వామం అనే దానికి ఎడమ భాగం అని అర్థం కాదు. వామం అనే దానికి సుందరం, అతి రమణీయం, అతి సారం, చాలా గొప్పదైన భాగం నువ్వు తీసుకున్నావు. త్వయా హృత్వా వామం వపుః, వామం అనే దానికి సారాతి సారమైన, అతి సారిష్టమైన భాగాన్ని నువ్వు తీసుకున్నావు. కానీ తృప్తి దొరకలేదు. అపరితృప్తేన మనసా త్వయా హృత్వా వామం వపుః అపరితృప్తేన మనసా. ఇంకా తీసుకోవాలి అండి. శరీరార్థం శంభోరపరమపి, అయ్యో మిగిలిన భాగం ఏదైతే ఉందో అన్నీ కూడా తీసేసుకున్నామనే నాకు అర్థమైంది. అపరమపి శంకే హృతమభూతి, శంకే అంటే నేను అలాగే తోస్తున్నాను, ఆ మిగిలిన భాగం కూడా నువ్వు తీసేసుకున్నాను. ఎలాగో ఇంతమందిలో పెద్దగా చెప్పేస్తున్నావు, ఏంటి నన్ను అడగకుండా కన్ఫామ్ చేయకుండా ఎలా చెప్తున్నావు అంటే, యదే తత్వద్రూపం. ఎందువల్లంటే ఇప్పుడు అర్ధనారీశ్వర రూపం పూర్ణ రూపాన్ని చూస్తే మొత్తం ఎర్రగా ఉన్నది. సగం తెల్లగా ఉండాలి, సగం ఎర్రగా ఉండాలి. ఇదే తత్వద్రూపం సకలం అరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిల శశి చూడాలముకుతం. మొత్తం ఎర్రగా ఎందుకు పడుతుంది? మొత్తం శరీరం ఎందుకు వంగింది చెప్పన్నాడు. ఇప్పుడు ప్రశ్నకు సమాధానం లేని ప్రశ్నలు వేసి సమాధానం చెప్పండి ఏం చెప్తాం? అదేమో శుద్ధ స్ఫటికమైంది, ఇదేమో జపాకుస్మల్లాగా ఎర్రది. దీని పక్కన ఉంటే అది కూడా ఎర్ర పడుతుంది. అంటే ఈయనేమంటాడు, అలా కాదు, ఎర్రబడింది కాబట్టి దాన్ని నువ్వు కూడా మీదే తెల్లబడచ్చుగా. ఆయనే ఒకవేళ తీసుకుని ఉంటే మొత్తం తెల్లబడి ఉండొచ్చు. మొత్తం ఎర్రబడిందంటే నీ కబ్జలోకి వచ్చేసింది. అందువల్ల సకల మరుణాభం, మగవాళ్ళకి శరీరం వంగదు, ఇది వంగిందే. చాభ్యామానమ్రం కుటిల శశి చూడాలమకుటం. అంటే ఆయన దర్శించాడు కాబట్టి ఆయన మీరు అనగలుగుతున్నాడు. అందువల్ల అపరమపి శంకే హృతమభూత్. ఇక్కడ ఇలా అన్నారు. ఈ శంకరాచార్యులే ఒక విష్ణు స్తోత్రం ఒకటి ఉంది, విష్ణు పాదాది కేశపర్యంత స్తోత్రం, విష్ణు కేశాల పాదపర్యంత స్తోత్రం. దానిలో ఇంకో రకంగా అన్నారు ఆయన ఎక్కడేమన్నారు, ఇప్పుడు అమ్మవారి పేరు నారాయణి అని పేరు. నారాయణి నామరూప నామరూప వివర్జిత. నారాయణి అనే శబ్దానికి అర్థం నారాయణుడికి చెల్లెలు అని అర్థం. నారాయణి అనే శబ్దానికి అర్థం నారాయణుడికి చెల్లెలు.
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. నారాయణి అంటే నారాయణకి చెల్లెలు. ఇప్పుడు ఈ చెల్లెలు ఉన్న చోట ఈమె ఇంటి కష్ట సుఖాలు చూడవలసిన అవసరం ఆయన అన్నగారికి కూడా ఉంటుంది కదండి. అందువల్ల నారాయణ కూడా ఇక్కడికి వచ్చాడు. వచ్చి ఈయన పరిస్థితి చూశాడు, శివుడి పరిస్థితి. ఇది మనమేదో వచ్చి చూసి వెళ్తే బాగుచేసేట్టుగా లేదు, కాబట్టి ఇక్కడే ఉండిపోవాలని ఆయన కూడా తీర్మానం చేసుకున్నాడు. సరే అమ్మాయి ఒక పని చెయ్యి, నువ్వు ఆ వామార్థంలో ఉండు, నేను ఈ దక్షిణార్థంలో ఉంటాను. ఇప్పుడు మనకి 2 రూపాయల చిత్రాలు కనిపిస్తాయి కదండి, హరిహరులు నారాయణుడు శివుడు, శివనారాయణ చిత్రాలు కూడా కనిపిస్తాయి కదా. అర్ధం విష్ణుమూర్తి, అర్ధం విష్ణు. ఇప్పుడు అర్ధనారీశ్వరులు పార్వతీ పరమేశ్వరులు కనిపిస్తూనే ఉంటారు. అందులో గిరిజయాప్యర్థం, అర్ధం విష్ణువు తీసుకున్నాడు, అర్ధం ఆవిడ తీసుకుంది. ఇప్పుడు శివుడి సంగతి ఏమిటండి, ఈయన గోడాశంకరుడు అంటారు, ఈయన సంగతి ఏం లేదు. సరే వీళ్ళిద్దరూ ఇలా కూర్చుంటే పాపం ఎక్కడో ఒక చోట ఆయన ఎలాగోలా ఇరుక్కుని ఈ ఇద్దరు మధ్యలో ఎలాగోలా కూర్చున్నాడు, తంటాలు పడుతున్నాడు, ఏది చేస్తున్నాడు. ఈయన ఏం చేశాడు, కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి కదండి, ఏదో ఒకటి నోట్లో చప్పరించడానికి లేకపోతే కొంతమందికి కాలం గడవదు, ఎన్ని దుఃఖాలైనా మాకు మింగేస్తారు, కానీ నోట్లో అది మాత్రం ఉండాలి, అదొక అలవాటు. ఈయన ఏం చేశాడు, విషాన్ని నోట్లో వేసుకున్నాడు. అది మింగడు, కక్కడు, అది నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూర్చున్నవాడు కూర్చుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే తప్పులేదు. ఈ విషాన్ని చూసి అమ్మవారు ఉంటుంది, నీవు ఈ కంఠాన్ని నుండి కిందకి దిగావో నేనేం చేస్తానో చూడండి. సరిపోని పైకి వెళ్ళిపోదు అంటే విష్ణు అంటాడు, బయటికి వచ్చావో నేనేం చేస్తానో చూడండి. ఎందువల్లంటే లోపలికి వెళ్తే కడుపులో పడితే ఇవి మాంగళ్యానికి కష్టం, అందువల్ల కడుపులోకి రాకూడదు. సరే బయటికి వెళ్తే లోకానికి సంరక్షకుడి, లోకాలన్నీ దగ్ధమైపోతాయి. అందువల్ల వీళ్ళ స్వప్రయోజనాలతో దాన్ని మధ్యలో వేళ్లాడదీశాడు. త్రైశంకవి, త్రిశంకు స్వర్గం అని మనం చెప్తాం కదా, అది పైకి వెళ్ళడానికి వీలేదు, కిందకి రావడానికి వీలేదు. కిందకు వస్తే విశ్వామిత్రుడు ఎందుకు వచ్చావంటాడు, పైకి వెళ్తే ఇంద్రుడు ఎందుకు వచ్చావంటాడు. ఇప్పుడు వాడికి స్వర్గం యాగం చేసి వాడి మధ్యలో కూర్చోవచ్చు, తల కిందగా నుంచి పెట్టారు. అలాగే ఈ విషయం త్రైశంకవీ గతిలో ఉన్నది, పైకి వెళ్ళడానికి వీల్లేదు, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, ఏం చేయడానికి వీల్లేదు. అలా అంటే వీళ్ళిద్దరి రాజ్యంలో ఇలా పట్టించారు అని ఈయన కాసేపు సగం నువ్వు కాజేసామంటాడు, అసలైలాన్ని పని చేసామంటాడు. అది ఆయన చూస్తున్నాడు. అందులో ఏకాక్షరి అనే దానికి ఈ అర్థం కూడా ఒకటి చెప్పారు. ఏమిటి, అఖండ చైతన్య రూపమై అవినశ్వరమైనటువంటి పరమేశ్వరుణ్ణి అర్ధశరీరంలో ఉంచుకున్నది కాబట్టి ఈయనకి ఏకాక్షరి అని పేరు. అథవా మరొక అర్థం చెప్పారు, ఒకే ఒక అక్షరం అమ్మవారి మంత్రానికి ఉన్నది, మాయాబీజం అని ఒక బీజం, దాన్నే హ్రీం అని కూడా అంటారు, మాయాబీజం. ఇప్పుడు అవి ఒకే అక్షరం, అది ఒక్కటే చాలు అమ్మవారికి మంత్రానికి. అలాగే ఇంకా అనేక మంత్రాలు, ఇప్పుడు పరా మంత్రం తీసుకుంటే దాంట్లో కూడా ఒకే అక్షరం ఉంటుంది, అది ఒకటే అక్షరం మంత్రం. ఏకాక్షర మంత్రాలు చాలా ఉన్నాయి అమ్మవారికి, అనేక ఒక్కొక్క అక్షరం కలిగిన మంత్రములు అనేకం ఉన్నాయి. ఆ తదుపాసన కలిగినది కాబట్టి ఏకాక్షరి. ఆ మంత్రానికి ఎన్నో అక్షరాలు అక్కర్లేదు, ఒక్క అక్షరం చాలు. ఒక చింతామణి మంత్రం ఉంది, ఒక పెద్ద చింతామణి మంత్రం, దాంట్లో కూడా ఒకే అక్షరం ఉంది. ఇలా ఎన్నో చోట్ల ఒక అక్షరం కలిగిన మంత్రాలు చాలా చాలా ఉన్నాయి. మనకి అంతవరకు ఎందుకు ప్రణవోపాసనలో ఒకే అక్షరం, ఆ అక్షరం కూడా అమ్మవారిది. అందువల్ల ఏకాక్షరి, ఒకే అక్షరం ఉపాసనకు సాధనంగా కలిగినటువంటిది.
ఉంటుంది. అటువంటి మంత్రములు కలిగినట్టుంది కాబట్టి ఏకాక్షరి. ఇక విద్యను అసలు మొత్తం 2 భాగాలు చేశారు. చదువులన్నీ కలిపి 2. ఒకటి పరా విద్య, ఒకటి అపరా విద్య. ద్వే విద్యే వేదితవ్యే పరా చైవాపరా చ. పరా విద్య అపరా విద్య అనే 2 విద్యను మనం తెలుసుకోవాలి. దీనిలో పరా విద్య అనేది పరమార్థం గురించి, ముక్తి గురించి. అపరా విద్య అనేది పొట్ట గురించి. పొట్ట గురించినటువంటి విద్యలు కోట్ల విద్యలు, కూటికి కోటి విద్యలు లేదండి. పరమార్థానికి ఒకే విద్య ఏకాక్షరి, అది ఒకే చాలు. పరమార్థానికి ఒకే విద్య. ఇక దీంట్లో ఎన్ని చమత్కారాలు, ఎన్ని వింతలు, ఇన్ని చూపించి వాళ్ళకి మనస్సులో ప్రసన్నమైన వెంటనే ఏదో నాకు ఇక్కడ పెట్టండి అని తీసుకోవడానికి ఈ విద్యలన్నీ తప్ప ఇంతకంటే ఈ విద్య. అందువల్ల ద్వే విద్యే వేదితవ్యే పరాచీవాపరాచ అని ఇక్కడి నుంచి అపరా విద్య అన్నప్పుడు ఋగ్వేదో యజుర్వేద సామవేదో అథర్వాంగ్రసో వాక్యం పురాణం పరయం వరిహత్ ఇట్లా వరుసగా చెప్పుకుంటూ చాలా పెద్ద లిస్ట్ చెప్పారు. దానిలో 1, 2 కాదు, మంత్ర విద్యలు, తంత్ర విద్యలు, ఎన్నో పావు మంత్రాలు, 7 మంత్రాలు, అన్ని విద్యలు దాంట్లో వస్తాయి. ఇక పరా విద్య అనేది ఏమిటి? యయా తదక్షరమధిగమ్యతే అథ పరా యయా తదక్షరమధిగమ్యతే. ఏ ఒక్క విద్య వలన ఆ అవినశ్వరమైనటువంటి పరమార్థ స్వరూపం నేనుగా గుర్తింపబడడానికి వీలైతుందో అదే పరా విద్య. అది యయా తదక్షరమధిగమ్యతే. అందువల్ల అఖండాకార వృత్తి ప్రతిఫలన యోగ్య చైతన్య రూపతయా, అఖండాకార వృత్తి ప్రతిఫలన యోగ్య చైతన్య రూపతయా తద్వృత్తి వ్యాప్తి మాత్రేణ అక్షరపద లక్షణ చైతన్యం విషయతా సంబంధేన అస్యాస్తి ఏకాక్షరీ. ఆ చైతన్యం అక్షరపద లక్ష్య చైతన్యం. అక్షరం అనే పదంతో తెలుసుకొనబడేటువంటి చైతన్యము ఏకాక్షరీ అని చెప్పబడుతుంది. సజ్జన్మయ శివ సాక్షాత్ తస్య ఆనందమయీ శివ ఇది వచనేన స్త్రీరూపా చింతయేద్ దేవీం కుమురూపాం అథవేశ్వరీం అథవా నిష్కళం ధ్యాయేత్ సచ్చిదానంద విగ్రహామితి స్మృత్యాచస్థం స్త్రీత్వమానతి శ్వేతాశ్వతరోపనిధి ఉపాధికృత నానారూప సంభవోక్తేశ్చ తైవ సేయం దేవతేక్షితేత్యాదౌ సత్సత్యం సాత్మా ఇత్యంతే శ్రుతో స్త్రీలింగాంత దేవతాదిపదానాం తత్సత్యమిద్రమోసకత్వాచ్చ ఆత్మేది పుల్లింగసిద్ధాచ్చ వైయర్థం తస్మాత్ తత్వం పదలక్ష్యార్థే సర్వే గుణాదిపన్నయితో సంభవంతీతి. అంటే ఇక్కడ ఏకాక్షరీ అని ఎందుకు అన్నారు? ఈమె పుల్లింగం స్త్రీలింగం నమోసకమని దీని మీద పెద్ద విచారం చేస్తున్నారు. ఇక్కడ లింగ విచక్షణ ఏమీ లేదు. ఏదో ఒక లింగం లేకుండా శబ్దాన్ని చెప్పకూడదు అని పాణిని గారి నియమం. ఆ నియమాన్ని అనుసరించి ఏదో ఒక లింగం చెప్పడం తప్ప నిజానికి ఏ భేదములు లేకుండా ఉంటేనే అమ్మవారు. మళ్ళా పుంస్త్రీన పుంసక విభాగం ఉంటే అక్కడ అమ్మవారి లేదు. అందువల్ల ఏ విభాగము లేదు ఇక్కడ. ఇవన్నీ కూడా అపర విద్యలో మాయలో ఉన్నప్పుడే భేదాలు. ఇక మాయను విడిచిపెట్టేసిన తర్వాత శుద్ధమైన చైతన్యంలో ఏ భేదములు లేనే లేవు. దీని గురించి ప్రశ్న ప్రతివచనాలు పూర్వపక్షం చెప్పి దానికి సమాధానం అంతా చెప్పాలి. అందువలన వ్యాభవశ్చకారా ఉపాత్తాః తేన వయం సర్వేషాం సర్వత్ర పార్థక్యేన ప్రయోజనాంతరం పశ్యామః. ఇక్కడ ఏం జరిగిందంటే ఏకార రూప చైకాక్షరి ఏకాని చకారం ఒకటి అన్నాడు. ఈ చకారానికి అర్థం ఏమిటి? ఏ ఒక చిన్న నసు కూడా వదలరు.
ఏం చెప్పారంటే, అయ్యా ఈ త్రిశతిలో చ అనే దానికి అర్థము మనం చెప్పినన్ని అర్థాలు ఉన్నాయి, ఇంకా మనం చెప్పనివి మనకి తెలియనివి ఎన్నో అర్థాలు ఉన్నాయి. అందువల్ల ఈ త్రిశతిలో చకారం చాలా చోట్ల వస్తుంది. అన్ని చోట్ల నన్ను అడగండి, ఇంతకంటే ఇంకా అర్థాలు ఉన్నవన్నీ దాంట్లో చకారంతో తెలుసుకోండి మీకు. అందువల్ల తేన వయం సర్వేషాం సర్వత్ర న పార్థక్యేన ప్రయోజనాంతరం పశ్యామ. విడిగా ఏమీ చెప్పవద్దండి. ఇవన్నీ కూడా తస్మాత్ తత్వం పదలక్ష్యార్థే సర్వే గుణాత్ వర్ణయితుం సంభవంతి హయగ్రీవేణ అస్యాం త్రిశత్యాం భవశ్చకారాః పార్థాః. హయగ్రీవుల వారు ఈ త్రిశతిలో చాలా చకారాల్ని చెప్పారు. ఎందువల్ల చెప్పారు? తత్వం పదములతో లక్ష్యమయ్యేటువంటి పదార్థంలో సర్వగుణముల్ని మనం వర్ణించుకోవాలి, సమస్తాన్ని కూడా సమన్వయించుకోవాలి అనే కోసం చాలా చకారాలు చెప్పారు. ఇక్కడ ఇప్పుడు తత్వం పదములతో లక్ష్యమయ్యేది, ఈ విషయాన్ని కొంచెం మనం తెలుసుకోవాలి. ఏమిటి తెలుసుకోవాలి విషయం? శబ్దానికి ఒక అర్థం లక్ష్యార్థం, ఒకటి యోగార్థం, ఒకటి గౌణార్థం, ఒకటి ముఖ్యార్థం. ముఖ్యార్థములు మనకి తెలుసు. కుంభ అనగానే ఒక అర్థం మనకి తెలుస్తుంది. ఏదో ఇంతలా పొట్ట, దానికి ఒక కంఠం, దానికి ఏదో పెద్ద మధ్యలో చాలా ఖాళీ, అలా ఉంటే అది కుంభం. ఇలా ఒక పదం చెప్పిన వెంటనే, ఏ పదం విని వెంటనే ఒక అర్థం మనకి మనస్సులోకి వస్తున్నదో ఆ అర్థాన్ని ముఖ్యార్థమని శక్యార్థమని అంటారు. దీనికి 2 పేర్లు. అలా కాకుండా అక్కడ ఉండేటువంటి పదంలో ఉండే చిన్న చిన్న మాటలను విడతీసి అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అలా చేసుకున్నట్టయితే ఇది యోగార్థం అంటారు. ఇప్పుడు మనోహర, మనోహరుడు అంటే ఎవరంటే రాముడు మనోహరుడే, కృష్ణుడు మనోహరుడే. మనస్సుని హరించేవాడందరూ మనోహరుడు. మనస్సుని ఎవరైతే ఆకర్షిస్తున్నాడో ఆయన మనోహరుడు. అంటే ఇప్పుడు మనోహర శబ్దం చెప్పిన వెంటనే ఒక అర్థం మనకి రావట్లేదు. ఎలా కుంభ శబ్దం చెప్పిన వెంటనే వచ్చిందో, గూఢ శబ్దం చెప్పిన వెంటనే వచ్చిందో, అలా మనోహర శబ్దం చెప్తే అలా రాదు. ఇప్పుడు లోకంలో ఎవరినో మంత్రి అన్నాం. మంత్రి అనగానే ఎవరండి అని అడుగుతాము. అంటే ఇప్పుడు దానికి వెంటనే వీడు అనే అర్థం రాదు, అది తెలుసుకోవాలి. ఇలా కాకుండా కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే ముఖ్యమైన అర్థం తెలుస్తుంది, కానీ ఆ అర్థం ఆ వాక్యంలో పొసగదు. పొసగనప్పుడు వేరే అర్థాన్ని మనం కల్పించుకోవాలి. వాక్యం అప్రమాణం కాదు, వాక్యం ప్రమాణం. ప్రమాణమైన వాక్యంలో ఆ 2 శబ్దార్థములకు సంబంధం లేదు. శబ్దార్థములంటే ముఖ్యమైన అర్థములకు లేకపోయినప్పుడు మనం ఏం చేయాలి? ఓహో, ఈ శబ్దం వేరే అర్థాన్ని చెప్తున్నట్టుంది అని దీంతో ఒక అర్థాన్ని తెలుసుకుంటే దానికి లక్ష్యార్థం. ఉదాహరణ ఏంటంటే, చిన్న చిన్న గ్రామాల్లో ఒక మహాత్ముడు సంచరిస్తున్నాడు. ఆయన ఏదో కొత్త గ్రామంలోకి ప్రవేశించాడు. ఆ గ్రామం ఒక నదికి ఒడ్డున ఉన్నది, కానీ ఆయనకి తెలియదు ఈ గ్రామం ఎక్కడ ఉంది. గ్రామంలోకి వచ్చాడు. వచ్చి ఆయన సాయంకాలం 7:30-8 వచ్చి, ఏమయ్యా ఈ గ్రామంలో నాకు ఉండడానికి చోటు ఎక్కడైనా ఉందా? అక్కడన్నా మా గుళ్ళో ఉండొచ్చు. ఈ గుళ్ళో వీళ్ళందరూ భయం చేస్తున్నారు, ఎప్పటిదాకా చేస్తారు, వీళ్ళందరూ తెల్లవాళ్ళు చేస్తారు. అలాగైతే నాకు ఇక్కడ ఏకాంతంగా లేదు, ఏకాంతంగా చోటు కావాలి. అయితే మీరు ఊరు బయట ఉండొచ్చండి. అయితే ఊరు బయట ఉంటే తెల్లవారుస్తూనే నేను స్నానం చేయాలి, మరి నాకు నీళ్లు కావాలి.
అంటే ఆయన అన్నాడు, మా ఊరు గంగలో ఉందండి. గంగలో ఊరు ఉంటుందా ఎక్కడైనా? పుట్టుకుపోదండి. గంగలో ఊరు ఎలా ఉంటుంది? గంగలో ఉన్నది అంటే అర్థం గంగ ఒడ్డున ఉన్నది అని అర్థం, అంతే కదా. అందులో వాడేం చేస్తాడు, గంగాయాం ఘోష అంటాడు. గంగాయాం అనే గంగలో అని దానికి అర్థం గంగలో అని అర్థం కాదు. అదేంటంటే గంగాయాం ఇంకో చోట ఎవరి చేపలు ఎక్కడ ఉన్నాయి, గంగలో ఉన్నాయి, నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, గంగలో ఉన్నాయి అని అంటున్నాం కదా మనం. మరి అప్పుడు గంగలో ఉన్నప్పుడు గంగా తీరం అని అర్థమా? అది కాదు కదా. ఈ మాటలో గంగలో మా ఊరు ఉన్నది అనే మాటలో అక్కడ గంగలో అనే దానికి ఈ అర్థం తీసుకోవడానికి వీలు లేదు కదా, పొసగదు. పొసగనప్పుడు ఏం చేయాలి, గంగ పక్కన చెప్పాలి. ఎందుకంటే ఆయన తెల్లవారుజామున లేస్తూనే స్నానం చేయాలి. అక్కడ వచ్చే గాలి గంగ నీళ్ల మీద నుంచి వచ్చే పవిత్రమైన గాలి, చల్లటి గాలి. అందువల్ల ఆయనకు అనుకూలమైన ప్రదేశం చెప్పడానికి గంగలో అని చెప్తున్నాడు. అంటే అది గంగకి అంత దగ్గరగా ఉంది, ఒక అడుగు తీస్తే గంగే. దీన్ని లక్ష్యార్థం అని అంటారు. అంటే చెప్పేవాడికి, గంగలో అని చెప్పేవాడికి మనస్సులో ఏదో ఒక అభిప్రాయం ఉన్నది. ఆ అభిప్రాయాన్ని తెలియజేయడానికి శబ్దం వాడికి గంగ ఒడ్డున అన్నట్లయితే మన వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు కృష్ణా తీరం ఒడ్డు అంటే తీరం అనాలి కదండి. కృష్ణా తీర వాసులం అంటారు. వాళ్ళు ఉండేది ఎక్కడో ఉయ్యూరులో ఉంటారండి. నేను కృష్ణా తీరవాసం అంటాను. ఎందుకంటే తీర శబ్దానికి అర్థం మన వాళ్ళు ఒక 40-50 కిలోమీటర్ల వరకు తీరవాసులను ఇచ్చారు. నిజంగా ఇప్పుడు మనందరం కృష్ణా జిల్లాలో ఉండే వాళ్ళందరం కృష్ణా తీరవాసం అని అభిమానం చేసుకుంటాం. మనకు కావాలనుకుంటే గంటన్నర ఎటువంటి వెళ్తే మనకి ప్రజలు వస్తూనే ఉంటాయి. ఏమో నుంచో వెళ్తే వస్తాయి. అందువల్ల ఈయన తీర శబ్దంతో చెప్తే ఇప్పుడు 30-40 కిలోమీటర్ల దూరంలో ఉందని కూడా అర్థం రావచ్చు. ఆ అర్థం రాకూడదు, చాలా పక్కన ఉన్నదని అర్థం కావాలి. ఇప్పుడు సమీపంలో శబ్దం వేసినా కూడా ఆ అర్థం రాదు. అందువల్ల ఏం చేయాలి, గంగాయాం అని అనాలి, గంగలోనే అని అనాలి. అంటే గంగలోనే ఈయన ఆవాసం గంగలో ఉండడానికి వీల్లేదు, అది కుదరదు. కాబట్టి గంగా పదంతో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, ముఖ్యమైన అర్థాన్ని విడిచిపెట్టేసి లక్ష్యమైన అర్థాన్ని తీసుకోవాలి. ఇప్పుడు లక్ష్యార్థం అంటే ఒకటి తెలిసింది కదా. ఇలాగే తత్వమసిలో తత్పదానికి అర్థము సర్వజ్ఞమైన పరమాత్మ, త్వం పదానికి అర్థము కించిజ్ఞమైన జీవుడు. ఇది ముఖ్యార్థం. కానీ అసి అని ఒకటి ఉంది. ఈ అసి అనేది ఈ రెండు ఒకటి అని చెప్పేది. సర్వజ్ఞుడు కించిజ్ఞుడు ఒకడైతాడా? ఒకడు కానీ కాడు. అప్పుడు ఒకడు కానప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, ముఖ్యార్థాలకి అన్వయం కుదరట్లేదు, పొసగట్లేదు. ఇప్పుడు ఇక్కడ లక్ష్యార్థం చెప్పుకోవాలి. ఇక్కడ లక్ష్యార్థం చెప్పింది. దీనికి మనకు అలవాటులో ఉంది ఏమిటంటే, మనం ఒక 30 సంవత్సరాల క్రితం ఎవరో ఒక మహానుభావుడిని రామేశ్వరంలో చూసాం. ఆయనతో 4-5 రోజులు మనం కాలక్షేపం చేశాం, సత్సంగం చేశాం. ఈ 30 సంవత్సరాల మధ్యలో ఆయన మనకి ఎక్కడా కనిపించలేదు. ఇవాళ కాశీలో అలా ఆయన కనిపించాడు. చూసిన క్షణం ఎక్కడో చూసిన ముఖంగా ఉంది, కానీ ఎవరు అని గుర్తుపెట్టలేదు. ఆయన కూడా మనం చూసి ఏదో ముసిముసిలు నవ్వులు నవ్వాడు. మనం కూడా బెర్రి నవ్వులు నవ్వాం, బెర్రి చూపులు చూసాం. మనకి ఏమిటి అర్థం కాలేదు. ఒక అడుగు వేసిన తర్వాత అలా వెనకేసి, ఏమండి మీ పేరేమిటి, నీకేం కావాలి, ఎక్కడో చూసినట్లు, ఓహో మర్చిపోయినావా అని ఆయన వాళ్ళని చూస్తే, ఏమండి మీరు రామే ఆయన అనగానే ఇప్పుడు మనకి వారే మీరా అనే శబ్దంలో అర్థం ఏంటంటే, వారు అనే దానికి 30 సంవత్సరాల క్రితం రామేశ్వరంలో ఉన్న వ్యక్తి వారు అని అర్థం. మీరు అని అర్థం ఇప్పుడు నా కళ్ళ ముందర ఈ క్షణంలో ఈ కాశీలో ఉండేవారు మీరు అని అర్థం.
ఇప్పుడు ఆ 30 సంవత్సరాల క్రితం రామేశ్వరంలో ఉన్న ఈయన వారు వీరు ఒకటి కావడం కుదరదు. ఎందుకంటే ఆనాడు ఉన్న వ్యక్తి వేరు, ఈనాడు ఉన్న వ్యక్తి వేరు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ దేశాన్ని ఆ కాలాన్ని వదిలేయాలి. ఈ దేశాన్ని ఈ కాలాన్ని వదిలేసి వ్యక్తి ఒకడే అని తీసుకోవాలి. ఆ దేశకాల విశేషణములతో తీసుకుంటే కుదరదు. అందువల్ల విశేషణాన్ని పరిత్యజించి విశిష్టాన్ని మాత్రం అంటే శుద్ధమైన దాన్ని తీసుకున్నట్లయితే అది ఒకటైపోతుంది. అలాగే తత్వం పదముల దగ్గర కించిజ్ఞత్వాన్ని సర్వజ్ఞత్వాన్ని వదిలేస్తే ఇది చైతన్యమే అది చైతన్యమే రెండూ ఒకటే అయిపోతుంది. కానీ తత్పదానికి కేవలం చైతన్యం ముఖ్యార్థం కాదు, అది లక్ష్యార్థం. అందువల్ల చిత్తపద లక్ష్యార్థ చిదేక రసరూపిణి, తత్పదానికి అమ్మవారు లక్ష్యార్థం. అందులో ఇప్పుడు మనకి ఈ కొన్ని పాఠాలు బాలపాఠాలు నేర్చుకోవాల్సిందే తప్పది. ఈ ముఖ్యార్థం అంటే ఏమిటి, లక్ష్యార్థం అంటే ఏమిటి కొంచెం ఇది. అసలే ఎండాకాలంగా ఉంది, ఇటువంటి పాఠాలు వస్తే బొర్రకి కొంచెం వేడెక్కుతుంది తప్పేదే ఉంది. అందువల్ల ఇవి లక్ష్యార్థం. ఈ లక్ష్యార్థాన్ని గురించి ఇప్పుడు మనకి భాష్యంలో మనం ఎంతవరకు మనకి భాష్యం అయింది అనే దాన్ని పుస్తకాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను నేను. అక్షరపద లక్ష్య చైతన్యం విషయతా సంబంధేన అస్యా అస్తి ఏకాక్షరీ. దాని తర్వాత చకార నిర్గుణ బ్రహ్మణోపి సుగుణ బ్రహ్మ విశేషణ సద్భావ సముచ్చయపర సర్వత్రాపి ద్రష్టవ్య అనే దగ్గర నుంచి ఈ చకార అనే దగ్గర నుంచి చెప్పాలి. ఇప్పుడు చకార దగ్గర నుంచి ఇప్పుడు మానేస్తున్నాం. ఏకాక్షరీ అనే దానికి అర్థం వరకు చెప్పాం. అందువల్ల ఇప్పుడు లక్ష్యార్థం చాలా ముఖ్యమే. ఎందుకంటే మనం ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏదో 4 రూపాయలు దగ్గర ఉంచుకుంటోవాలి అనే అభిప్రాయంతో లోక సామాన్య రీతిలో కాస్త డబ్బులు అని అంటే 10 రూపాయలు ఇస్తారు. ఒకవేళ కూరలు కొనడానికి వెళ్తూ ఉంటే కాస్త డబ్బులు అంటే అప్పుడు 10 రూపాయలు ఇస్తే సరిపోతుంది, కనీస మధ్యలో 100 రూపాయలు ఇవ్వాలి. అలా కాకుండా కిరాణా స్టోర్ వెళ్ళేవాడు కాస్త డబ్బులు అంటే 100 రూపాయలతో సరిపోతుందా, 1000 రూపాయలు ఇవ్వాలి. ఇదే వీడు ఏ గుడ్డల షాపులో వెళ్తూ ఉంటే కాస్త డబ్బులు ప్రతి చోట కాస్త డబ్బులు అని అంటాడు. అంటే అక్కడ సంఖ్య మారిపోతూ ఉంటుంది. ఒక శబ్దం ఒకటే ఉంది, అర్థం మారుతుంది. ఇదే ఏ వెండి బంగారాలు కొనడానికి వెళ్తున్నాడు అప్పుడు కూడా కాస్త డబ్బులు అన్నాడు, అప్పుడు మారిపోతుంది. అథవా ఇల్లు వాకిళ్ళు కొనడానికి వెళ్ళాడు అప్పుడు కాస్త డబ్బులు అన్నాడు. ఏమిటి దీనికి అర్థం అంటే ఇప్పుడు దీనికి సర్వత్రా ఒకే అర్థం రాయడానికి వీల్లేదు. అక్కడక్కడ మనం చూసుకోవాలి. ఆ చూసుకోవడానికి లక్ష్యార్థాలు చూసుకోవాలి, ప్రకరణాలు చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటే కానీ శబ్దార్థములు నిర్ణయం కావు. అంటే ఎక్కడొచ్చినా శబ్దానికి ఇదే అర్థం నిర్ణయం ఉండదు, వేరే 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 అర్థాలు చూసుకోవాలి. కానీ ఆ అర్థాలు చూసుకునేటప్పుడు మన ఇచ్ఛను ప్రయోగించకూడదు. చెప్పేవారి ఇచ్ఛ ఏమిటి, ఈ గ్రంథం ఏం చెప్తున్నది, ఎదురుకొండగా ఉండేవాడైతే మనం అడుగుతాం అసలు నీ అభిప్రాయం లేదు, అథవా కొంతవరకు ఊహిస్తాం. పుస్తకంలో రాసిన వాక్యానికి మనం ఏం చేయాలి, దీనికి అర్థ నిర్ణాయక ప్రమాణాలు కొన్ని మనకి ఇచ్చారు. దానికి ఇవి తాత్పర్య బోధక తాత్పర్యార్థ నిర్ణాయక ప్రమాణములు అని చెప్తారు. ఆ ప్రమాణముల ద్వారా తాత్పర్యార్థాన్ని నిర్ణయించాలి. ఇది ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు సకల భువన మధ్యే నిర్ధనాస్తేపి ధన్యా అని ఒక చోట ఉన్నారు. వాడు నిర్ధనులైనా ధనవంతులేరండి అన్నారు. ఏమిటి మాటకు అర్థం? నిర్ధనులు ధనవంతులు అంటే ఇదేనా మంచివాడు బుద్ధిగలవాడు మాట్లాడుతుందే? నిర్ధనుడు ధనవంతుడు అంటే ఈ మాటకి అర్థం ఏమిటండి? అంటే ఏమిటి ఇక్కడ అర్థం? నిర్ధనుడు అని వ్యావహారికమైన ధనం లేకపోయినా, ఐహికమైన ధనం లేకపోయినా, పారమార్థికమైన ధనం
పరమాత్మను చేరుకోవడానికి కావాల్సిన ధనం పరిపూర్ణంగా కలవాడు. లోకంలో వీడికి పైసలు లేదు, లేకపోతే ఏం నష్టం వీడికి. పరమాత్మను తెలుసుకోవడానికి కావలసిన ధనం పూర్తిగా ఉంది. లోకంలో ఎవడైతే కోటీశ్వరుడై ఉన్నాడో వాడికి పారమార్థిక ధనం ఉందా? అప్పుడు వాడు ధనవంతుడైనా నిర్ధనవంతుడే. వీడు లోకదృష్ట్యా నిర్ధనవంతుడైనా వీడు ధనవంతుడే. అందువల్ల ధనవంతుడు నిర్ధనవంతుడు అని చెప్పడం, అలాగే ఇప్పుడు మనకి ఇది చాలా ముఖ్యము అని చెప్తారు ఆచార్యుల వారు. ఒక చోట వాళ్ళు చెప్పారు, జంతువునాం నరజన్మ దుర్లభం. ఎవరి పుట్టే వాళ్ళల్లో మనుష్య జన్మ రావడం చాలా దుర్లభం. మనుష్య జన్మ వచ్చిన తర్వాత అంతకంటే కూడా దుర్లభం తతఃపుంస్త్వం, పురుషుడు కావడం చాలా దుర్లభం. దానికంటే కూడా విప్రుడు కావడం చాలా దుర్లభం అని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు పుంస్త్వం దుర్లభము అనే మాటకు అర్థమేమిటి? ఇవాళ రోజున మీరు ఈ డేట్లో ఎవరికి వాళ్ళు అనుభవించి చూస్తే పుంస్త్వం మంచిదా చెడ్డదా? ఎందుకంటే ఇవాళ సంవిధానం ఎలా ఉన్నది, మొత్తం ఆడవాళ్ళు ఏదంటే అది సిద్ధం. ఈయన నన్ను ఇలా చూశాడంటే నిజమే, వెంటనే వాడి మీద విచారణ లేదు. ఈ స్థితిలో పుంస్త్వం దుర్లభమా అంటే ఇప్పుడు ఈయన వ్యావహారిక పక్షాన్ని చూసి మాట్లాడట్ల. పుంస్త్వం అనే దానికి ఇక్కడ ఈయన అభిప్రాయం ఏంటంటే ఉన్న బంధాలను తెంచుకుని బయటపడడానికి యోగ్యమైనటువంటి ఒక శరీరం. ఇంతే. ఇప్పుడు ఇక్కడ స్త్రీ అనే దానికి అర్థము ఉన్న బంధాలను తెంచుకోలేకుండా ఉండేటువంటి శరీరం. కానీ ఒక స్త్రీ ఉన్న బంధాలను తెంచుకుని వస్తే ఈయన అంటాడు ఆవిడ పుమ్మే అంటాడు. ఆవిడ పూస్తాం, బంధాన్ని తెంచుకొని రావడమే పూస్తాం, కానీ నేను పూస్తానికి ఇంకో లక్షణం చెప్పలేదు. బంధాన్ని తెంచుకుని వచ్చి ఇక్కడ మళ్ళీ ఇంకో బంధాన్ని పెట్టుకోవడం కాదు. చాలామందికి ఇది వచ్చే కష్టం. బంధాన్ని తెంచుకొని రావచ్చు, మళ్ళీ ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి చాలా పెద్ద కుటుంబాన్ని పెట్టుకున్నట్టు ఇంతకంటే ఆ బంధమే మంచిది. ఏ బంధము లేకుండా వాడు స్వతంత్రంగా పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి వచ్చేటువంటి శరీరం గలవాడు, అనగా ఆధ్యాత్మికమైనటువంటి భూస్వాన్ని ఈయన దుర్లభం చెప్తున్నాడు. అది ఈనాడు కొంతమంది స్త్రీలలో కూడా ఉన్నది, వాళ్ళని ఆయన అంగీకరిస్తున్నాడు. తతఃపుంస్త్వం. విప్రత్వం అంటే ఏమిటండి? విప్రత్వం అనే దానికి అర్థం కేవలం ఒక జాతి కాదు. విప్రత్వం అనేది త్రిభిః విప్రత్వం అంటే ఒకటి జన్మతో వచ్చే సంస్కారం. జన్మ తర్వాత తల్లిదండ్రులు చేసేవి కొన్ని, గురువులు చేసేవి కొన్ని, తాను చేసుకునేవి కొన్ని సంస్కారాలు. ఈ సంస్కారములతో సంస్కారం ఒకటి జన్మతో వచ్చే సంస్కారం, దాని తర్వాత కర్మలతో వచ్చే సంస్కారము. ఇక మూడవ సంస్కారము వాడు ప్రయత్నము చేసి వాడిని వాడు సంస్కరించుకొని వచ్చినలో. అందువల్ల జన్మతో వచ్చే సంస్కారం ఒకటైతే విద్యయా యాతి. విద్యతో, విద్య అంటే ఏమిటి? ఇప్పుడు మళ్ళా ఇంజనీరింగ్ విద్య అవిద్య కాదు. విద్యలు యయా తదక్షరం అధిగమ్యతే. దేనితో ఆ పరమార్థాన్ని తెలుసుకుంటామో ఆ అక్షరమే విద్య. ఆ ఒక్క అక్షరం వస్తే చాలు. ఏదో 10 అక్షరాలు చదువుకోకర్లేదు. ఆ ఒక్క అక్షరం వస్తే ఏ అక్షరంతో మనం పరమార్థాన్ని యథార్థంగా గుర్తిస్తామో ఆ అక్షరం నేర్చుకోవాలి. ఆ అక్షరం నేర్చుకోవడానికి ఇంకా కొన్ని అక్షరాలు నేర్చుకోవాల్సి వస్తుంది. దానికోసం ఇంకో కొన్ని పుస్తకాలు చదవాలి. ఇవన్నీ కూడా దాని నుంచి వచ్చింది. ఇవన్నీ మనకి లక్ష్యం కాదు, మనకి పరమ లక్ష్యం అదొకటి. ఆ విద్య ఉన్నవాడు విప్రుడు అని పేరు.
విద్యయాయాతి విప్రత్వం. ఆ విద్యతో వాడు విప్రుడైతాడు. అందువల్ల ఆ విద్యతో విప్రుడైతే ఇప్పుడు ఆ పౌరుత్వాన్ని ఈయన గొప్పగా చెప్తున్నాడు. పరమార్థానికి వెళ్ళడానికి వీలైన ఇప్పుడు ఎవరినైనా ఒక పురుషుణ్ణి, అయ్యా మీరు ఈ పని ఎందుకు చేయట్లేదు, సంసార బంధాలండి అని అన్నవాడు ఉన్నాం అనుకోండి. ఈయన పురుషుడిని ఎలా గడిస్తారు అంటే ఈయనకి కావాలి అనుకుంటే మాటలను నిర్వహించుకోవచ్చు, వద్దు అనుకుంటే తెంచుకోవచ్చు. ఇటువంటి సామర్థ్యం ఉంటే దానికి లోబడి ఉన్నట్లయితే పురుషుడుగా. స్వతంత్ర పురుష, స్వతంత్రుడైన వాడు పురుషుడు. ఈ సిద్ధాంతాన్ని పెట్టుకుని మన భారతదేశంలో కనీస పద్ధతి 200 సంవత్సరాలు అథవా 250 సంవత్సరాల ముందు వరకు మొత్తం పురుషులందరూ స్వతంత్రులే, ఎవ్వడు పరతంత్రుడు లేడు. మన దేశంలో చూడండి, భట్రంగి కానీ, ఒక సారివాడు కానీ, కుమ్మరివాడు కానీ, బ్రాహ్మడు కానీ, వాడు చేయదలుచుకుంటే ఆ పని చేశాడు. అయ్యా నాకేదో పనింది నేను వింటున్నానంటే చేయలేదు. వాడిని ఊళ్ళో వాళ్ళందరూ కట్టుబడడానికి వీల్లేదు. వాడు కావాలి అనుకుంటే చేసుకున్నాడు. ఒకటి నేను పొద్దున పూటల్లా చేయండి, సాయంత్రం కూడా చేస్తాను అలాగే చేశాడు. ఎవడిష్టం వాడికి. అంటే మనకి స్వాతంత్ర్యం కోల్పోయింది కేవలం అర్థపర దృష్ట్యా, ఎందుకంటే ఏం లేదు. ఎప్పుడైతే ఈస్టర్న్ కంపెనీ ఆరంభంలో ఆదర్శంగా మనకు వచ్చిందో అక్కడి నుంచే అసలు మనకి ఉద్యోగాలు అంటూ ఆరంభమైనాయి. అంతకుముందు ఉద్యోగాలు ఏమిటి, ఎవరిద్దరు వాడు చేసుకుంటాడు. ఒకవేళ అప్పట్లో ఉద్యోగాలు ఉన్నా కూడా స్వాతంత్ర్యానికి భంగం లేనటువంటి ఉద్యోగాలు. మన ఒక హైకోర్టు బెంచ్ గుంటూరులో ఉన్న దాంట్లో 8 మంది బ్రాహ్మణ వకీళ్ళు, లింగన్న సోమయాజు గారు ఒక పెద్ద వకీలు, మంచి సంస్కృత పండితుడు ఆయన. గుంటూరులో చాలా పెద్ద వకీలు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ అందరూ కూడా ఈ హైకోర్టు బెంచ్ ఉండేది కదా అక్కడ. ఆ హైకోర్టులో 10ంటికి హస్తాక్షరం చేయాలి, చాలా పంచువలిటీగా ఉండేది కదా ఆ సమయంలో. కానీ ఈ 8 మంది మాత్రం అమావాస్య నాడు 1 గంటకి హస్తాక్షరం చేయడానికి పర్మిషన్ వాడు ఇచ్చేసాడు. అంటే మన స్వాతంత్ర్యాన్ని ఏమీ అపహరించలేదు వాళ్ళు. అలాగే మనకి ఆ రోజుల్లో ఉండేటువంటి స్కూలు ఉపాధ్యాయులు, పంతులు అనేవాడు, వీళ్ళెవ్వరూ కూడా ధోతీ కట్టుకోవడం మానలేదు, గీరి గంధాలు పెట్టుకోవడం మానలేదు, శిఖలు మానలేదు. వాళ్ళు అలాగే వెళ్ళేవాళ్ళు స్కూల్కి. ఇది మన స్వాతంత్ర్యాన్ని వాడు ఏం చేయలేదు. తర్వాత ఇప్పుడు స్వాతంత్ర్యం అనే పేరుతో అస్వాతంత్ర్యాన్ని తెచ్చుకుని సమస్త నాశనం చేశాం. అందువల్ల ఇప్పుడు బంధం మనం కావాలని మనం బంధంలో పెట్టుకోవచ్చు, కానీ ఆ బంధం మన చేతిలో ఉండాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్టుకోవాలి. అప్పుడు పౌస్తవం, అది దుర్లభం. ఇప్పుడున్న పౌస్తవం దుర్లభం కాదు, ఇది ప్రారంభం వల్ల వచ్చిన పౌస్తవం. అది దుర్లభం అంటే అది చాలా పుణ్యంతో, కోటి జన్మ సుకృతై శతకోటి జన్మ సుకృతై పుణ్యేర్వినా లభ్యతే అన్నాడు కదా ఆయన. శతకోటి జన్మ సుకృతంతో లభ్యమైంది ఈ పౌస్తవం కాదు, ఆ పౌస్తవం లేదు. ఇది అంటే శబ్దార్థముని తెలుసుకునేటప్పుడు ప్రతి పదంలోనూ చాలా వివేకం ఉండాలి. అంటే పౌస్తవం అని చెప్పాడు కదా, స్థిత్వం లేదు, ఇది కాదు అర్థం. దుర్లభం అనేది దేన్ని అంటున్నాడు. అందువల్ల ఇక్కడ ఏకాక్షరి అనే దీంట్లో అమ్మవారు యయా తదక్షరమధిగమ్యతే అనేటువంటి ఆ ఒక్క అక్షరంతో ఏ అమ్మ మనకి స్వస్వరూపిణిగా దొరుకుతుందో ఆ అక్షరం ఏకాక్షరము, అది కలిగినది ఏకాక్షరి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.